మాజీ సీఎం కేసీఆర్ తెలంగాణ రాజకీయాల పరిస్థితులపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఓ మీడియా సంస్థ ప్రతినిధితో ఆయన మాట్లాడుతూ హామీల అమల్లో కాంగ్రెస్ విఫలమైందని పేర్కొన్నారు. సర్కారు పైన జనం తిరుగుబాటు ఏహ్యభావం స్టార్ట్ అయిందని తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి దేవుళ్లపై ఒట్లు పెట్టుకోవడం కాంగ్రెస్ పార్టీకే ఇబ్బందన్నారు. సీఎం అతి ప్రవర్తన, అసభ్యకరమైన భాష వారికే శాపమని స్పష్టం చేశారు. ఎంపీ ఎలక్షన్లలో బీఆర్ఎస్ 12పై చీలుకు స్థానాల్లో గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. గోదావరి జలాల మళ్లింపు ప్రధాని మోదీ దుస్సాహసం అన్నారు. బీజేపీ స్టేట్ చీఫ్ కిషన్ రెడ్డి సొంత నియోజకవర్గానికి కూడా పైసా పనిచేయలేదన్నారు. కాంగ్రెస్ వల్లే తెలంగాణ విధ్వంసమైందని విమర్శించారు. 5 నెలల్లో కాంగ్రెస్ విస్తృత రూపం చూస్తున్నామని ఎద్దేవా చేశారు. కేంద్రంలో మళ్లీ బీజేపీ వచ్చే అవకాశం లేదని జోస్యం చెప్పుకొచ్చారు. అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ పరోక్షంగా కాంగ్రెస్ కు సహాయం చేస్తోందని, కేసీఆర్ ను ఓడించేందుకు ఇద్దరు కుమ్మక్కయ్యారని ఆరోపించారు. లోక్సభ ఎన్నికల రాష్ట్రంలో రాజకీయ అనిశ్చిత తప్పదన్నారు. అప్పుడు బీఆర్ఎస్ సందర్భోచిత నిర్ణయం తీసుకుంటుందని వెల్లడించారు. మోదీ వికృత రూపానికి ప్రతిరూపమే ఢిల్లీ లిక్కర్ కేసు అని సీరియస్ అయ్యారు. తెలంగాణకు కాంగ్రెస్ ను మించిన ప్రబల శత్రువు ఇంకెవరూ ఉండరు అని, కాళేశ్వరంపై సీఎం రేవంత్ రెడ్డి మంత్రులకు పరిజ్ఞానం లేదని కేసీఆర్ మండిపడ్డారు. 2 పిల్లర్లు దెబ్బతింటే ప్రాజెక్టు నిరుపయోగమా అని ప్రశ్నించారు. బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి రావడం ఖాయమన్నారు. ఫోన్ ట్యాపింగ్ కు తమ సంబంధం లేదని గులాబీ బాస్ క్లారిటీ ఇచ్చాడు.